నేను రేఖ ఎక్స్లో కాంట్రవర్సీ ట్వీట్ చేశారు నిర్మాత బన్నీవాసు. ఎగ్జిబిటర్స్ ప్రొడ్యూసర్స్ కరెక్ట్ చేయాల్సింది పర్సెంటేజీలు కాదు, ప్రేక్షకులను థియేటర్కు ఎలా తీసుకురావాలని ప్రశ్నించారు. సినిమా రిలీజ్ అయిన 28 రోజులకే ఓటీటీకి ఇవ్వాలనే ట్రెండ్ కొనసాగితే 4 ఏళ్లలో 90% సింగిల్ స్క్రీన్ థియేటర్స్ మూతపడతాయన్నారు. పెద్ద హీరోలు కూడా ఈ విషయంపై ఆలోచించాలన్నారు. ప్రేక్షకులు థియేటర్ల నుంచి దూరం అవుతారని ట్వీట్లో పేర్కొన్నారు. మల్టీప్లెక్స్ల ద్వారా వచ్చే ఆదాయంలో కేవలం 43% మాత్రమే నిర్మాతలకు వెళ్తుందన్నారు. ఇక ఎక్స్లో కాంట్రవర్సీ ట్వీట్ చేశారు నిర్మాత బన్నీవాల్సింది పర్సెంటేజీలు కాదు, ప్రేక్షకులను థియేటర్కు ఎలా తీసుకురావాలనే దానిపై ఆలోచించాలని చెప్పారు. సినిమా రిలీజ్ అయిన 28 రోజులకే ఓటీటీకి ఆ సినిమానివ్వాలనే ట్రెండ్ కొనసాగితే వచ్చే 4 ఏళ్లలో 90% ఉన్న సింగిల్ స్క్రీన్ థియేటర్స్ అన్ని కూడా మూతపడతాయని చెప్తున్నారు. పెద్ద హీరోలు కూడా ఈ విషయంపై ఆలోచించాలంటున్నారు బన్నీవాసు. ప్రేక్షకులు థియేటర్ల నుంచి దూరం అవుతారని ఆ ట్వీట్లో పేర్కొన్నారు. మల్టీప్లెక్స్ల ద్వారా వచ్చే ఆదాయంలో కేవలం 43% మాత్రమే నిర్మాతలకు వెళ్తుందన్నారు. ఇక బన్నీవాసు ట్వీట్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, రేఖ ఈ రోజైతే బన్నీవాసు అయితే ఒక సంచలనాత్మకమైన ట్వీట్ చేయడం జరిగింది. అయితే ఎగ్జిబిటర్ ప్రొడ్యూసర్స్ గ్రహించవలసింది, కరెక్ట్ చేసుకోవాల్సింది కూడా పర్సంటేజ్ సిస్టమ్ అని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడున్న ₹1 వ్యాపారంలో నీది పావులా నాది పావులా అని కొట్టుకోవడం కాదు. మన వ్యాపారాన్ని రూపాయి ఎలా తీసుకెళ్లాలి, ఎలా ప్రేక్షకుల్ని థియేటర్కి రప్పించాలి, మనం ఎంత కష్టపడితే కానీ ఒక సినిమా పూర్తి అవ్వడం లేదు, దీని మీద పర్సంటేజ్ విధానం కొట్టుకోవడం కాదు. 28 రోజుల్లోపే ఓటీటీ రావడం అనేదైతే ఒక ట్రెండ్ కొనసాగితే రాబోయే 4-5 సంవత్సరాల్లో 90% సింగిల్ స్క్రీన్స్ అయితే మూతపడే అవకాశం ఉంది. అయితే మీరు ఒక 2 సంవత్సరాలకు ఒక 3 సంవత్సరాలకు ఒక సినిమా చేస్తూ పోతే, పెద్ద హీరోలు ఇలా చేసుకుంటూ పోతే ఖచ్చితంగా థియేటర్లు మూతపడాల్సిందే, కార్మికులు కూడా రోడ్డున పడాల్సిందే సినిమా ఇండస్ట్రీ పరంగా. అయితే ఈ 2-3 ఏళ్లలో చాలా మంది థియేటర్లు ఓనర్స్ కూడా వాటిని మెయింటైన్ చేయలేక మూసివేయడం జరుగుతుంది. సింగిల్ స్క్రీన్స్ మూత పడితే ఓన్లీ మల్టీప్లెక్స్ థియేటర్స్ కే హీరోలందరూ గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైతే ఒక హీరో, ఒక పెద్ద హీరో, ఒక మాస్ హీరో అవ్వాలంటే థియేటర్ల ద్వారానే, సింగిల్ స్క్రీన్ థియేటర్ల ద్వారానే గుర్తింపు పడతాడు. వీళ్ళ ద్వారానే, ఒక మాస్ పీపుల్ ద్వారానే ఒక క్రేజ్ అయితే సొంతం చేసుకుంటుంది. ఖచ్చితంగా ఈ థియేటర్ ద్వారా వచ్చే ఆదాయం కేవలం 43% మాత్రమే నిర్మాతలకు వెళ్తుంది. దీన్ని బట్టి మీరు పెద్ద హీరోలు, వీళ్ళందరూ పెద్ద ప్రొడ్యూసర్లు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. థియేటర్లకి ప్రేక్షకుల్ని ఎలా రప్పించాలనేది కూడా ఖచ్చితంగా ఒక వాగ్దానం మీద ఒక పని చేస్తే తప్ప థియేటర్లు అయితే ప్రేక్షకులు రాలేని పరిస్థితి అయితే తెలుస్తుంది. రేఖ, శ్రీపాల్, అంటే ఈ ట్వీట్ ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? మొన్ననే ఏపీ గవర్నమెంట్ తో అందరూ కలిసి వెళ్లి వారి ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేయాలి, అందరూ ఏకతాటిపైకి రావాలి అంటూ కూడా ఒక వాయిస్ అయితే వినిపించింది. కానీ ఈ ప్రొడ్యూసర్స్ మధ్యలో ఒక ఐక్యత లేదు అన్న విషయం కూడా బయటకు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. దిల్ రాజు కూడా బయటకు వచ్చి మా మధ్య ఐక్యత లేదు అంటూ కూడా ఆయన కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అటు అల్లు అరవింద్ కూడా ఎవరికి వారు ప్రెస్ మీట్లు పెట్టి వారి విషయాలను వెల్లడించారు. ఇప్పుడు బన్నీవాసు ఈ విధంగా ట్వీట్ ద్వారా ఆయన అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఏం జరుగుతోంది? ఖచ్చితంగా ఐక్యత లేదనే చెప్పవచ్చు. ఎవరికి వాళ్ళ ఏ శుక్రవారానికి ఆ శుక్రవారం, ఎవరి సినిమా రిలీజ్ అయితే ఆ శుక్రవారానికి వాళ్ళు నా సినిమా అనే ధోరణిలోనే ఉన్నారు ఇప్పటికీ. ఖచ్చితంగా ప్రొడ్యూసర్లందరూ, హీరోలందరూ ఒక తాటిపైకి రావాలి. అల్లు అరవింద్ గారు కూడా, దిల్ రాజు గారు కూడా గతంలో చెప్పింది ఏంటంటే, ఏదన్నా హీరో ఒక రిస్క్ చేస్తే తప్ప ఖచ్చితంగా ఇది ముందుకు రాదు. ఎందుకంటే ఇప్పుడు ఇటీవలే అమీర్ ఖాన్ కూడా నెట్ఫ్లిక్స్ కి ఇవ్వను అని చెప్పేసానంటేనే కరాఖండిగా నెట్ఫ్లిక్స్ వాళ్ళు కూడా ఓకే చేయడం జరిగింది. ఒక 60 రోజుల తర్వాత నేను సినిమా ఇస్తానని చెప్పడం, అమీర్ ఖాన్ గారికి ఓకే చెప్పడం. ఖచ్చితంగా మన తెలుగులో కూడా అలాంటి ధోరణి వస్తేనే ఖచ్చితంగా 28 రోజుల లోపు రిలీజ్ అవుతున్నాయి. ప్రతి సినిమా ఓటీటీ రిలీజ్ అవ్వడం వల్ల ప్రేక్షకులు కూడా చాలా దూరం అవుతున్నారు. ఖచ్చితంగా సినిమా ముందు కూడా స్టార్టింగ్ భాగంలో ఆ లోగో వేయకుండా ఉండాలని కూడా మరొక డిమాండ్ అయితే వినబడుతుంది. ఈ డిమాండ్లు ఇవన్నీ నెరవేరాలంటే ఖచ్చితంగా సింగిల్ స్క్రీన్స్ కాపాడుకోవాలంటే ఖచ్చితంగా బన్నీవాసు గారు ఈ రోజు ఒక సంచలనాత్మకమైన ట్వీట్ చేసి థియేటర్లకు ప్రేక్షకులను రప్పించాలనే ధోరణితోనైతే ఖచ్చితంగా అందరూ ఒక తాటిపైకి రావాలని కోరుతున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీపాల్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.